మీరందరూ ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యం చదువుకున్నారా? దేవునితో సమయం గడిపారా? మనసు బాగలేదు, మనసు చికాగ్గా ఉంది, గలిబిలిగా ఉంది, నిరాశగా ఉంది, ఎందుకు బతుకుతున్నాను, చచ్చిపోతే బెటరు అని ఈరోజు చాలామంది రక్షించబడి మారు మనసు పొందిన వారు మాట్లాడుతున్నారండి. సరే, ఒకవేళ వారికి దేవుడు తెలియదు అనుకోండి, ఒకవేళ ప్రభు ప్రేమను ఎరగలేదనుకోండి, వారు చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ యేసుప్రభు ప్రేమని ఎరుగుతూ యేసుప్రభు ద్వారంగా వారు దీవెనలు పొందుతూ ప్రభు వాక్యంని లక్ష్య పెడుతున్నారు. చూడండి, దేవుని వాక్యం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది. పరిస్థితులు మారినప్పటికీ ప్రభు ఇచ్చే గొప్ప నిరీక్షణ, ఆయన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన మాటలు మన హృదయాన్ని బలపరుస్తాయి. నిశ్చయముగా మన గమ్యము సమాధానంగా, సంతోషంగా అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది. ఈరోజు మనం వాక్యము కొంతమంది చదువుతారు, కానీ కొంతసేపే చదువుతారు. మీకు ఎక్కువసేపు నిరాశగా, ఆందోళనగా మీ మనసు ఉంటే అంతసేపు దేవుని వాక్యం చదవండి. మనసు బాగలేనప్పుడు ఎవరితో మాట్లాడితే నా బాధలు తీరుతాయి అని కంగారు పడి ఫోన్ చేసి మీకు తెలిసిన వారికి మీ బాధలు చెప్పద్దు. దాని బదులు బైబిల్ తీసుకుని, ప్రభా మనసు బాగాలేదు, నాతో మాట్లాడయ్యా అని హృదయంలో ప్రార్థన చేసి వాక్యం చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మరొక దినమున మీరందరూ మిమ్మల్ని వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ఈ ప్రార్థన గడి అనే కార్యక్రమం ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు దేవుని సంపూర్ణమైన చిత్తమును ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తములో మనం ఎలా నిలిచుండాలి, దేవుని చిత్తము ఎందుకు తెలుసుకోవాలి, మనకని దేవుడు మన చిత్తమును నెరవేర్చుకుంటానికి అనుమతిస్తాడా, అనుమతించడా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలకి ఈరోజు నేను జవాబు ఆశిస్తున్నాను దేవుని వాక్యం నుంచి. మరి ఈ లింక్ని మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే చేయండి. ఇది మీ స్నేహితులకి, బంధువులకి మీరు తెలియపరచండి. మరి దేవుడు మహాకృప బట్టి గత 46 రోజులుగా బైబిల్లో ఉన్న 46 ఉపమానములు ఒకటి తర్వాత ఒకటి ధ్యానిస్తానికి దేవుడు మహాకృపను చూపించాడు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద తీసుకొచ్చాను. మరి రేపు క్రిస్మస్ సీజన్లో మనం ప్రవేశిస్తున్నాం. క్రిస్మస్ సందేశాలు మీ మధ్యకి పంచుకోవాలని ఆశిస్తున్నాను. అది నాకు బిట్ ఆఫ్ ఛాలెంజే. ఎందుకంటే 25 ప్రసంగాలు క్రిస్మస్ గురించి ఇవ్వాలంటే అన్ని ప్రసంగాలు బైబిల్లో లేవు. కానీ బైబిల్ మనం జాగ్రత్తగా చదివితే పాత నిబంధనలో అనేకమైన ప్రవచనములు, అనేకమైన వాగ్దానాలు యేసు ప్రభు పుట్టుక గురించి ప్రవచించబడినవి, బోధించబడినవి, బైబిల్లో రాయబడినవి. సో మనం దాన్ని కూడా ధ్యానిద్దాము. మరి మత్తయిలో, లూకాలో మాత్రమే 2 అధ్యాయాలు యేసు పుట్టుక గురించి చూస్తున్నాం, ఇంచుమించు 4 అధ్యాయాలు. కానీ సిలువ గురించి ఇంచుమించు 26 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు పుట్టుక కంటే సిలువ చాలా విశేషమైనది. ఖచ్చితంగా మనము అందరూ క్రిస్మస్ మూడ్లో ఉన్నారంటారు కదండి. మోడ్ అంటే బదులు మోడ్ ఇస్ రైట్ వే, మోడ్ అంటారు కదండి. మనం అలాగే అందరూ పండగ సీజన్లో ఉన్నారు. చక్కగా పండగ రిలేటెడ్ పాటలు అనేక మంది పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు చాలామంది ఏ బట్టలు వేసుకోవాలి, పండగకి ఎలాగ సెలబ్రేట్ చేయాలి, ఏమేమి వండుకోవాలి, ఎలాగ ఈసారి పండగకి మనం హ్యాపీగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు కదండి. దేవునికి స్తోత్రం. కానీ నిజమైన పండగ ఏంటి, అసలు ఎందుకు మన పండగ చేసుకోవాలి, పండగలో ఉన్న విశేషత ఏంటి అనేది మనం గమనిద్దాం. మరి ఆ విషయములన్నీ మనం వచ్చే రోజుల్లో దేవుని చిత్తమైతే ఈ మధ్యకి దేవుని వాక్యం ద్వారంగా మీకు బోధించాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? మరి మీరందరూ ఎంతోమంది, మేము ఎక్కడికి వెళ్ళినా మీరు చాలామంది అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మేము వీక్షిస్తున్నామండి, మేము ఎంతోమంది మేలు పొందుతున్నామని మీరు తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఎంతోమంది మీ ప్రార్థన అవసరతలు మాకు పంపిస్తున్నారు. మీ ప్రార్థన అవసరతల కోసం నేను ప్రార్థిస్తున్నాను. చాలామంది కోసం మీతో ఫోన్ చేసి నేనే మరలా మాట్లాడుతున్నాను. దేవుడు అనేక ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన రీతిగా దేవుడు
తన కృపను చూపిస్తున్నాడు. కానీ కొందరు స్వార్థపరులు ఆశీర్వాదాలు మాత్రం పొందుకొని దేవుడు చేసిన ఉపకారములు పంచుకోవడానికి ఇష్టపడతలేదు. చూడండి, మీకు దేవుడితో నెలకొకసారి, లేకపోతే వారంగా ఒకసారి, లేకపోతే సంవత్సరం ఒకసారి పని. నాకు దేవునితో ప్రతిరోజు ప్రతి గడియ పని. నాకు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం చెప్పే ముందు నాకు ఒక అలవాటు ఉంటుంది. ప్రభా, ఈ కార్యం నువ్వు చేశావు, నీకు నిండా వందనములయ్యా. మీకు చాలామంది కృతజ్ఞత లేదు. జబ్బుల్లో నుంచి దేవుడు విడిపించినప్పటికీ, అనారోగ్యం స్వస్థపరిచినప్పటికీ, గర్భఫలములు ఇచ్చినప్పటికీ, ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ, ఏమండి మిమ్మల్ని ఆత్మీయంగా వర్ధిల్లింప చేసినందుకు మీకు లేనప్పటికీ మీ పక్షాన నేనైనా చెప్పాలి కదా, ఎందుకంటే మీ పక్షానే కదా నేను ప్రార్థన చేశాను. ఏమండి, ఒక కామన్ కర్టెసీ అంటారు కదండి, ఎవరైనా మనకి ఏదన్నా ఇస్తే ఏం చెప్పాలండి, థ్యాంక్ యూ అంట. అలాగే మన ప్రభువుకి ఆయన ధారాళము ఇచ్చువాడు. మన ప్రభువుని ఎల్లప్పుడూ మనం ఆయనకి వందనాలు చెల్లించాలి. అందుకే కీర్తనదారు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. నువ్వు ప్రభువుని ఎంతగా స్తుతిస్తావో అంతగా నీ శరీరంలో స్వస్థత ఉంటుంది, నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నీ మనస్సులో ఆనందం ఉంటుంది. మరి ఈరోజు దేవుని వాక్యంలో వెళ్ళక ముందు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని తలంపులేంటి, దేవుని చిత్తములు ఎలా ఉండాలి అనే అంశం మనం తెలుసుకోక ముందు మరి నేను 2 విధాలుగా ఈరోజు అంటే పార్ట్ 1, పార్ట్ 2గా నేను బోధించాలని ఆశిస్తున్నాను. మరి ఈరోజు దేవుని చిత్తం మీద రేపు కూడా మీ మధ్యకి ఈ అంశాన్ని బోధించాలని ఆశిస్తున్నాను. ఇది చాలా పెద్ద అంశం. ఇది ఎంత క్లుప్తంగా మీకు ఈ అంశాన్ని మీకు వివరించాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా సహకరించండి నాతో పాటు. మీరు బైబిల్ తీసుకొచ్చుకోండి, మీ బైబిల్ నాతో పాటు చదవండి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడిక్కడ చూడొద్దు, మధ్యలో కాలక్షేపం చేస్తున్నట్టు దేవుని వాక్యాన్ని వినొద్దు. భయభక్తులతో ప్రభు వాక్యాన్ని వినండి, దేవుని దీవెనలు పొందండి. మరి కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన ఎంత నీ కృపను ఈరోజు మా పట్ల చూపించి ఈ సంవత్సరపు నవంబర్ 30వ తారీఖు మమ్మల్ని తీసుకుంచావు. నీ మహాకృప మా ఎదుట పెట్టి ఉన్నావయ్యా. నీ చిత్తమైతే 31 రోజుల్లో నూతన సంవత్సరాన్ని ప్రవేశింపచేయడానికి నీ వాత్సల్యతను, నీ దయను మా పట్ల చూపిస్తాను ఇష్టపడుతున్నావయ్యా. ప్రభా, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడు. ఈ 11 నెలలనైనా అయ్యా తిండి బట్ట నీడ మాకు ఇస్తూ మా ప్రాణమును కాపాడుతూ మృతి పొందిన వారి కంటే మాకైనా వారు గనులైనప్పటికీ మమ్మల్ని సజీవులకు ఉంచి ఉన్నావయ్యా. నీ బంగార పాదములకి వేలాది కోట్లాది వందనములు ప్రభా. తండ్రి, ఈ ఒక్క నెల మా ఎదుట ఉంది నాయన. మాలో ఏమేమి లోపాలు ఉన్నాయో, మాలో ఏమేమి అవిధేయతలు ఉన్నాయో, మాలో నీకు ఇష్టం లేనివి ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము సరిచేసుకొని భయభక్తులతో, విరిగిన హృదయముతో, కన్నీటి ప్రార్థనతో కొత్త సంవత్సరం ప్రవేశించి వారికి ఉండడానికి సహాయం చేయి. అంత మాత్రం కాదయ్యా, ఈ డిసెంబర్ నెలలో నీ పుట్టుక ఒక విశేషమైనదయ్యా. అది లోకమంతటికి, సృష్టి అంతటికి, శూన్యమంతటికి ఆనందమని కలుగు చేసింది ఆయన. తరతరాలు శతాబ్దాలు అయినప్పటికీ, ఎంతోమంది రాజులు పుట్టి మరణించినప్పటికీ నీ పుట్టుక మానవ జాతికి విమోచన కలుగు చేసింది ఆయన. తండ్రి, ఈ క్రిస్మస్లో ఉన్న నిజమైన ఆనందాన్ని మా హృదయంలో దయచే. సాతాను ఎక్కడ ఈ క్రిస్మస్ సమయంలో, అపవాది ఎక్కడ మా మీద కానీ మా కుటుంబం మీద కానీ వాడికి ఏమాత్రం అధికారం ఉండకుండా నీ సంపూర్ణమైన నీ సమాధానం మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని అయ్యా. అలుపున్న నన్ను నీ సులువు చాటు మరుగుపరచు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఆమేన్ చెప్పారా? కొంచెం పెద్ద ప్రార్థన చేశాను, కొంచెం క్యారీ అయిపోయానంటారు. ప్రార్థనలు నీలమైనప్పుడు ఏమండి టైం చూసుకోం కదండి. అలాగే ఈరోజు దేవుని చిత్తం అంటే ఏంటి? ఇప్పటికే మీరు యూట్యూబ్లో కొడితే బోల్డ్ మెసేజెస్ ఉంటాయి. ఏమండి, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్గా, రీజనల్గా కొన్ని వందల వేల సేవకులు ఈ అంశాన్ని బోధించారు. దేవుని చిత్తం. ఈరోజు ఈ ప్రశ్న మనం ఎప్పుడు అడుగుతారండి? ఒక వ్యక్తి, నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతాడంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు అనుకుంటున్నాం. అప్పుడే స్టార్ట్ అవుతారు కదండి యవనస్తులు. అప్పుడే తను ఒక వ్యక్తిత్వంగా ఆలోచిస్తుంటాడు. ఈ అమ్మాయిని ప్రేమిస్తాం, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం, వీరితో కలిసి ఉంటాం, దేవుని చిత్తమా?
ఏమండి, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ కాలేజీలో చదువుతాం దేవుని చిత్తమా, దాని తర్వాత ఈ ఉద్యోగం చేస్తాం దేవుని చిత్తమా, దాని తర్వాత ఏమండి ఈ ఇల్లు కొనుక్కుంటాం దేవుని చిత్తమా, ఈ వాహనం కొనుక్కుంటాం దేవుని చిత్తమా. చాలాసార్లు మనం దేవుని చిత్తమని పెద్ద పెద్ద వాటివి మనం కొనుక్కుంటున్నప్పుడు అడుగుతుంటాం, చిన్న వాటిని అడగం. ఏమండి, ఎవరు కొట్టుకెళ్ళి సబ్బు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ప్రభా ఈ సబ్బు కొనుక్కుంటాం నీ చిత్తం అని అడగం కదండి. ఏదైనా ఒక పెద్ద తీర్మానాలు చేస్తున్నప్పుడు మన జీవితంలో దేవుని చిత్తం కోసం మనం కనిపెడుతుంటాం. కానీ అసలు దేవుని చిత్తము అంటే ఏంటి, ఎందుకు మనం దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకుంటాం దేవుని చిత్తం అనేది మనము గమనించాలి. బైబిల్లో అనేక ఉపమానములు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. యేసు ప్రభు గొప్ప ఉదాహరణ మనం చూస్తున్నాం, మోషే గొప్ప ఉదాహరణ మనం చూస్తున్నాం, అబ్రహాము, సమూయేలు, యోసేపు, కొత్త నిబంధనల శిష్యులు, ఒక్కొక్క వ్యక్తిని మనం తీసుకొని ఆ వ్యక్తి ద్వారంగా దేవుని చిత్తము వారు ఎలా కనుగొన్నారు, ఎలాగ వారి దేవుని చిత్తం నెరవేరింది అనేది భావం లేకపోతే అంశమును మనం మాట్లాడచ్చు. కానీ మనకు సమయం అందరి గురించి బైబిల్ తీసి మాట్లాడే సమయం మనకు లేదు. కానీ మీరు చదవండి బైబిల్, దేవుడు మీకు బయలుపరుస్తాడు. చూడండి, మొదటగా దేవుని చిత్తము తెలుసుకోవాలంటే దేవుడు ఉన్నాడనేది తెలుసుకోవాలి. అసలు ఈ దేవుడి గుణం ఏంటి, ఈ దేవుడు ఎవరైనా, ఈయన ఎందుకు మన పట్ల చిత్తము నెరవేరుస్తున్నాడు, ఆయనకి మనకేం సంబంధము. ఈరోజు చాలామంది ఈ ప్రశ్న వేసేవారికి మొదటగా లోతైన రక్షణ మారు మనస్సు అనుభవం లేదండి. రక్షణ మారు మనస్సు, దాని తర్వాత బాప్తిసం వస్తుందండి. రక్షణ మారు మనస్సు అనేది ఆల్మోస్ట్ సిమిలర్, ఒకటే. కానీ బాప్తిజం అనేది వేరు. రక్షణ మారు మనస్సు లేకపోతే హృదయం కడగబడతాం, హృదయములో ఉన్న దుర్మార్గ స్థితి నుంచి విడుదల పొందుతాం, నీ హృదయము పవిత్రపరచబడతాం అనేది ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఇది ఎరగని వారుగా, ఈ అనుభవం లేని వారుగా ఉంటున్నారు. ఈరోజు వార్తలు చూస్తున్నప్పుడు యాకోబు దొంగతనం చేశాను, యోసేపు వ్యభిచారం చేశాను, అబ్రహాము ఇతరులని హతం చేశాను అని మన వార్తల్లో చూస్తున్నాం. అరే, వీరి పేర్లు క్రైస్తవులు, వీరి పేర్లు భక్తుల పేర్లు, కానీ వీరి ప్రవక్తన దుర్మార్గుల కంటే నీచంగా ఉన్నారు వీరు అనే భావం మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటి, ఎందుకు వీరు ఇలా ఉన్నారు, ఏంటి వీరిలో ఉన్న సమస్య? వీరు క్రైస్తవులే కదా, వీరు క్రైస్తవులే, వీరికి దేవుడు తెలుసు కాబట్టే కదా క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారు. కానీ వీరికి మారు మనస్సు అనే అనుభవం లేదు. చూడండి, మన హృదయం ఒకటి ఉంటుంది. చాలామంది హృదయం అంటే హార్ట్ షేప్ వేస్తుంటారు. చూడండి, ఈ హృదయము ఎక్కడుంటుందో తెలియదు, కానీ మనలో ఉంది. మన ఫిజికల్ హార్ట్ వేరు, మనలో ఉన్న ఆలోచింప చేసే మన మనసు అంటాం కదండి, ఆ మనసు అనేది ఎక్కడుంటుందని ఎవరికీ తెలియదు. కొంతమంది అంటారు మన మెదడు వెనకాల ఉంటుందంటారు, కొంతమంది గుండెలో ఉందంటారు, కానీ ఎక్కడున్నప్పటికీ అది మనలో ఉంది. ఈ మనసు లేకపోతే ఈ హృదయము దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది బహు ఘోరమైన వ్యాధి కలిగినది. చూడండి, నీ హృదయము చేసే తీర్మానంలే నీ ప్రవర్తన ద్వారంగా నువ్వు దానిని ఎగ్జిబిట్ చేస్తున్నావు ఏమంటాం తెలుగులో, లేకపోతే ప్రత్యక్షపరుస్తున్నావు. నీ ఆలోచనలు, నువ్వు ఏం ఆలోచిస్తావు, నువ్వు మాటలు అలాగుంటాయి. నువ్వు ఏమి చూసి గ్రహించుకుంటావో నీ ప్రవర్తన అలా ఉంటుంది. నువ్వు ఏది వింటావో, ఏది నీ హృదయం గ్రహించుకుంటుందో, నువ్వు ఇతరులతో సంభాషించే విధము కూడా అలాగే ఉంటుంది. ఈ హృదయము దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది బహు ఘోరమైన వ్యాధి కలిగినది. ఎందుకు దేవుడు హృదయమునంత ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాడు? ఎందుకని? మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు తిని దాన్ని కొవ్వు పెట్టేసి దాని బ్లాక్లు ఫామ్ అయినట్ట. చూడండి, దేవుడు మాట్లాడేవి ఆత్మ సంబంధమైన వాటివి. ఆత్మ సంబంధమైన వాటితో శరీర సంబంధమైన వాటిని పోల్చొద్దు. నువ్వు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అనేది శరీర సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వాడు తన హృదయము ఎలాగుంది,
తన ఆలోచనలు ఎలాగున్నాయి, తన ప్రవర్తన ఎలాగుంది, తన వ్యక్తిగత జీవితము దేవునితో ఎలాగుంది అని తను పరీక్షించుకొని పరిశోధించుకునేవాడు. చూడండి, దేవుడు ఆత్మ స్పిరిట్, గాడ్ ఇస్ స్పిరిట్. మనము కూడా ఆత్మ సంబంధమైన వారమే. ఈ శరీరం అనేది ఈ మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ శరీరము ఈ లోకముతో మృతి పొందుతుంది, కానీ ఆత్మకి చావు లేదు. మన జ్ఞాపకాలు, మనం మాట్లాడే సంభాషణలు, ద కాన్వర్సేషన్స్ అన్నీ కూడా ఈ ఆత్మ ఏమని ఇట్ కీప్స్ ఎస్ ద మెమరీ. అండ్ దేవుడు రేపు మనల్ని తీరుస్తాడు. చూడండి, దేవుని చిత్తము అని తెలుసుకోవాలనుకున్నట్నే మీరు చాలామంది అనుకుంటున్నారు. ఈరోజు జోన్ చెప్తాడేమో మనకి ఏ కారు కొనుక్కోవాలి, ఎక్కడ స్టాక్ మార్కెట్లో మనీ పెట్టాలి, ఏమండి ఏ వ్యాపారం పెడితే నేను కోటీశ్వరుని అవుతాను, ఎక్కడ పెట్టుబడి పెడితే నాకు నా డబుల్ అయిపోతుంది, ఏది దేవుని చిత్తమని అనుకున్నారేమో. కాదు. చాలామంది మీరు ఫోన్ చేస్తున్నారు, అన్న ఏ వ్యాపారం చేస్తే నేను సక్సెస్ పొందుతాను, ఏం చేయాలి చెప్పండి. చూడండి, లోక సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టవద్దు. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద బైబిల్ సేస్. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. దయచేసి ఈ బైబిల్ మీరు కూడా చూడండి, మాతో పాటు కలిసి చదవండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమండి తెలుగు ఇంగ్లీష్ అబౌట్ డోంట్ కన్ఫర్మ్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం ఒక పద్ధతిలో వెళ్తుందండి, ఒక మార్గంలో వెళ్తున్నారు వీరు. ఏమండి చదువుకోవాలి, చదువుకున్నాక మరి డిగ్రీ చేయాలి, డిగ్రీ ఉద్యోగం సంపాదించుకోవాలి, దాని తర్వాత ఏమండి మీకు తెలుసు కదా దాని తర్వాత ఏం చేయాలి. అది ఒక ప్యాటర్న్లో వెళ్తున్నారు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకం విధముగా ఆలోచించేది. చూడండి, దేవుడు మనల్ని లోకం నుంచి వేరు చేశాడు, మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు, మనల్ని ఆయన తన విలువైన అమూల్యమైన రక్తముతో మన హృదయాన్ని కడిగాడు, మనల్ని కోరుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. తన ఉద్దేశమని మన పట్ల ఆయన బయలుపరిచాడు. చాలామంది బయలుపరిచాడు, కానీ చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు. చాలామంది బయలుపరిచినప్పటికీ తనకు లోబడలేకపోతున్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు లోక పద్ధతులు. చూడండి, ఈరోజు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవుడిని ఏమడుగుతున్నాం? ప్రభువా, నా హృదయముని కడుగు, నా హృదయంని శుద్ధి చేయి, నా నోట్ల నుంచి సత్యము రావాలి, నేను యథార్థముగా జీవించాలి, నాలో ఉన్న కుయుక్తి మోసబుద్ధి తీసే ప్రభువా, నన్ను కడుగునాయనా, నాలో ఉన్న లోపములు ఏమున్నాయో అవి తీసిపడే ప్రభా అని ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే ప్రభా నాకు అది దయచేయి, ప్రభా నాకు ఇది దయచేయి, ప్రభా నన్ను అలాగ చేయి, ప్రభా నన్ను ఇలాగ చేయి, ప్రభా నేను ఐస్ సాధించాలి, నేను ఈ సాధించాలి అని అడుగుతున్నామా? చూడండి, శరీర సంబంధమైన వాడు ఈ శరీరము నిరంతరమైనది కాదు. ఈ శరీరము కృషించిపోతుంది. ఏమండి, బాలులుగా ఉంటాం, యవనస్తులుగా ఉంటాం, మధ్య వయసులో ఉంటాం, వృద్ధాప్యంలో వెళ్ళిపోతాం. ఈ శరీరమును మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, దీనికి ఎంత ఆహారం పెట్టినా, దీనిని ఎంత సుఖ పెట్టినా, దీనికి ఎంత ఖరీదైన వస్తువులు కానీ ఏమండి ఆడంబరాలు కానీ మనం ఇచ్చినా ఈ శరీరము కృషించిపోతుంది. ఇది మట్టిలోకి వెళ్ళినప్పుడు వారం రోజుల్లో మట్టితో మొత్తం కలిసిపోతుంది. కానీ నీ ఆత్మ నిరంతరమైనది. ఈ ఆత్మకి చావు లేదు. నీ ఆత్మ యుగములు తరతరములు నిత్యము జీవించేది. మొదటగా నువ్వు దేవుని చిత్తములోకి నువ్వు రావాలంటే,
దేవుని చిత్తమనుసారంగా నువ్వు నివసించాలంటే, దేవుని చిత్తములో ఈ లోకము బ్రతకాలంటే నువ్వు మొదటగా మారు మనస్సు పొందాలి. ఏమంటే అక్కడ అధ్యాయం అది సెలవిస్తుంది, మారు మనస్సు. మారు మనసు అంటే ఈ పదం ఎప్పుడు విన్నారండి మీరు ఎవరన్నా? ఈరోజు చాలామంది మారు మనసు అంటే, ప్రభా నేను పాపిని, నా కోసం శిలువలో మరణించావు, నా పాపాలు క్షమించే, ఆమేన్ అని ప్రార్థన చేసేసి, ఏమండి ప్రామిస్ కార్డులు ఏమి ఉంటాయి కదా, దాని మీద సైన్ చేసేసి, వాగ్దాన కార్డులు, నేను రక్షించబడ్డానండి అని కేకలు వేస్తున్నారు. అది కాదు మారు మనసు. మారు మనసు అనేది నీ హృదయములో మారుతాం. ఒకప్పుడు నువ్వు కోపిస్తువి, ఒకప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావు, ఒకప్పుడు భయంకరమైన మోసగాడివి, ఒకప్పుడు ఇతరులను దూషించువాడివి, ఒకప్పుడు నువ్వు భయంకరమైన వ్యభిచారము, కామము, ఆలోచనలు కలిగి ఉన్నవాడివి, ఒకప్పుడు ధనాపేక్షతో నిండి ఉన్నవాడివి, ఒకప్పుడు ఇతరుల హాని చేయవాడివి. కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవాసం నుండి కన్నీరు కారుస్తూ నీ హృదయములో ఉన్న అపరాధములు, నీ హృదయములో ఉన్న దుర్మార్గ స్థితి పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకొని దాని నిమిత్తము పశ్చాత్తాపము పడి, ఏంటండి పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేది చాలామంది హృదయపూర్వకమైన పశ్చాత్తాపం పొందరండి. ఏదో నేను పాపిని, నన్ను క్షమించేసే, అంతే. ఒక దుఃఖము కానీ, ఒక వేదన కానీ, ఒక బాధ కానీ లేదు. అదేదో క్షమించుకో, ఎవరి కోసం క్షమిస్తావు నువ్వు అని చెప్పేది, మరలా అదే దుర్మార్గ స్థితిలో కొనసాగించేది. చూడండి, ద ఫస్ట్ దేవుని చిత్తం ఏంటంటే నీ హృదయం మారుతాం. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సు మారుతాం, నీ ఆలోచనలు మారుతాం, నీ వ్యసనముల నుంచి. ఏమంటే కొంతమంది తగ్గించేశానండి సిగరెట్ ప్యాకెట్లు. ముందు ఒకప్పుడు 10 తాగేవాడిని, ఇప్పుడు ఒకటే తాగుతున్నా. ముందు ఎక్కువ తాగేవాడిని, ఇప్పుడు కొంచెం తాగుతున్నా. ముందు 10 మంది అమ్మాయిలతో తిరిగేవాడిని, ఇప్పుడు ఒక అమ్మాయితో తిరుగుతున్నా. ఇప్పుడు ముందు ఎక్కువ చేసేవాడిని, ఇప్పుడు తక్కువ. ఆ తక్కువ ఎక్కువలు ఉండవండి. తక్కువ ఎక్కువలు దేంతో మెషర్ చేస్తావు? తప్పు తప్పే. ఏమండి, విషం బాటిల్ తాగినా, విషం చుక్క తాగినా విషమే. నీ మనస్సు మారాలి అంటే పాత హృదయమును తీసివేయబడి, పాత హృదయం పాడైపోయినది, పాత హృదయం కులిపోయినది, నూతన హృదయము, క్రీస్తు ఇచ్చే హృదయము కలిగి ఉండాలి. అది మారు మనస్సు. మరలా నువ్వు పాపం చేయలేవు, మరలా నువ్వు అబద్ధం ఆడలేవు, మరలా నువ్వు పాప జీవితంలో కొనసాగలేవు. ఒకవేళ కొనసాగుతున్నా అంటే నీ రక్షణ సరైనది కాదు, నీ మారు మనసు జీవితం సరైనది కాదు. చాలాసార్లు చాలామంది వారి పాపాలు ఒప్పుకుంటారు, వారి దేవునికి విరోధం చేసిన ఒప్పుకుంటారు, మనుషులకు విరోధంగా చేసిన ఒప్పుకుంటుంటారు, కొంతకాలం బాగుంటారు, మరలా వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు, మరలా వెంటనే ముందు స్థితి కంటే దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోతుంటారు. అలా మీరున్నారా? చూడండి, మనస్సు మారినవాడు వెనక్కి వెళ్ళలేడండి. మనస్సు మారినవాడు, నూతన పరచబడిన వాడు, ప్రాచీన స్వభావం తొలగిపోయిన వాడు మరలా వెనక్కి వెళ్ళలేడు. వెనక్కి వెళ్ళేవాడు మారు మనసు పొందలేదు. దట్స్ ఇట్. ఈరోజు ఎంతమంది మీరు మారు మనసు పొందారు? రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, బాప్తిజం తీసుకొని ఆ ప్రభు వల్ల తీసుకుంటూ, ఏమన్నా టీవీలో సినిమాలు చూడకుండా, అపవిత్రమైనవి చూడకుండా, నోటుతో అపవిత్రమైనవి మాట్లాడకుండా పవిత్రముగా జీవించారు. మర్చిపోయారు ఆ రోజుల్లో? మందిరంకి వెళ్ళి ముందు కూర్చుంటారు. దేవుడంటే ఎంతో ప్రేమ, దేవుడంటే ఎంతో అగ్గగ్గలు, దేవుని సేవకులు ఎంతెంతో గౌరవం, ప్రభు వల్ల వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థిస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది. చూడు, దేవుడు చిత్తం ఏంటంటే, చూడండి అక్కడ రెండవ విషయం మరొకసారి చదువుదాం, మనం స్పష్టంగా చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. రూపాంతరం, ద వర్డ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం. ఇంగ్లీష్ బైబిల్ కూడా చాలా బాగుంది, ట్రాన్స్ఫార్మ్డ్. మన యేసు ప్రభువుని చూస్తున్నాం,
ఏమండి ఆ ఒలీవ కొండల పైన ఆయన తన శిష్యుల్ని తీసుకువెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఏమయ్యాడు? ప్రభు రూపాంతరం పొంది ఆయన వస్త్రములు దగదగదగ మెరిసినవి, ఆయన ప్రకాశించను అని మనం చూస్తున్నాం. వెలుగు బయట నుంచి రాలేదు కానీ లోపల నుంచి వచ్చింది. దేవుడు రూపాంతరము, తన రియల్ అపియరెన్స్. ఏమండి ప్రభు ఎంతో ధవలవంతుడండి. 1000 లక్షల సూర్యుడి కంటే మిక్కిలి ప్రకాశించువాడు, ఎంతో విలువైన వాడు ఆయన, ఎంతో యోగ్యమైన వాడు దేవుడు, ఎంతో మంచివాడు ఆయన. ఆ రూపాంతర కొండపైన ఆయన మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, తండ్రితో సంభాషిస్తున్నప్పుడు అక్కడ మనం మోషేని చూస్తున్నాం, ఏలియాని చూస్తున్నాం. వీరిద్దరూ ఒక గొప్ప నాయకులు, పరిశుద్ధులు, దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు. అంతలోకి పేతురు మేల్కొని ఇక్కడ 3 పర్ణశాలలు కడితే ఎంత బాగుంటుంది, మీరు ఇక్కడ ఎంత బాగుంది అని యేసు ప్రభుని మోషేతో ఏలియాతో పోలిసి మాట్లాడినప్పుడు పరలోకమున్న తండ్రి పేతురుని గద్దించాడు. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను మాటలు మీరు ఆలకించండి. దట్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్. నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటలు మీరు ఆలకించండి, లోబడండి. ఈరోజు ఎంతమంది మనము యేసు ప్రభు మాటలు వింటున్నాం? ఎంతమంది యేసు ప్రభు మాటలు వింటున్నామంటే వినిన మాటల ప్రకారం లోబడుతున్నామా? నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో ప్రేమించండి. లవ్ యువర్ గాడ్. మండి లైక్ యువర్ గాడ్ అని లేదు, లవ్ యువర్ గాడ్. ఈ దేవుని చిత్తం తెలుసుకుంటాను అన్నవారు హృదయముల్లో ఫస్ట్ క్వశ్చన్, దెర్ ఈజ్ నో లవ్ ఫర్ గాడ్. దేవుని పట్ల వారికి ప్రేమ ఉండదండి. వారు దేవుని చిత్తము తెలుసుకోవాలనుకుంటే 2 విషయాల కోసం తెలుసుకో. ఒకటి వారి కోసం తెలుసుకోవాలనుకుంటే, రెండోది వారు చేయబోయే కార్యాలు, లేకపోతే వారి కుటుంబములు, లేకపోతే వారికి ఉన్న రిలేషన్షిప్స్, బంధము గురించి దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటారు. మొదటగా నువ్వు దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే ముందు నీ హృదయం అంతా దేవుడి కోసం ప్రేమతో, దేవుని దేవునిని ప్రేమించాలి. దేవుడి ప్రేమ అగాపే ప్రేమ. మనమందరం అగాపే ప్రేమను అనుభవించాం, అగాపే ప్రేమను రుచి చూసాం, అగాపే ప్రేమలో ఉన్న క్షమాపణను మనం పొందుకున్నాం. కానీ అదే అగాపే ప్రేమతో ప్రభువుని మనం ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమ క్రీస్తును నువ్వు ప్రేమించేవాడుగా ఉంటావు. అంతటితో ఆగిపోలేదండి. మొదటగా చూసినట్లయితే నీ దేవుణ్ణి ప్రేమించు, రెండోది నీ పొరుగువాడిని ప్రేమించు. నేను ఆల్రెడీ మీకు చాలా ఉపమానములు ఈ పొరుగువాడి అంటే ఎవరు, మేము సమరియడు గురించి మీకు బోధించి ఉన్నాను. నీ పొరుగువాడిని ప్రేమించు. ఒక వ్యక్తి పక్కవాడిని ప్రేమించలేకపోతున్నాడంటే ఆ వ్యక్తి దేవునిని ప్రేమిస్తలేదండి. దట్ సింపుల్ ఇట్ ఇస్. ఏంటి చాలాసార్లు మనలేమో ప్రాబ్లం ఉంది, ఏమని ఇంత మంచిగా మాట్లాడిన ఆయన ఇలా మాట్లాడతాడు ఏంటి అని అనుకుంటాం మనం. కానీ ప్రాబ్లం మనతో కాదు, ప్రాబ్లం ఆయనతోనే ప్రాబ్లం. ఆయన మొదటగా దేవుని ప్రేమిస్తలేదు. ఆయన దేవుణ్ణి ప్రేమిస్తేనే పక్కవాడిని ప్రేమిస్తాడు. తెలుసా మీకు? మనం ఎవరినైనా ప్రేమించలేకపోతున్నామంటే మనలో ద్వేషము, కపటము, ఈర్ష్య, మనలో ఆయాసం ఉంటుందంటే మనము దేవునిని ప్రేమిస్తలేదు. ద ఫస్ట్ మోస్ట్ కమాండ్మెంట్ దేవుణ్ణి ప్రేమించు, రెండోది నీ పొరుగువాడిని ప్రేమించు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రేమ అంటే అగాపే ప్రేమతో ప్రేమించు. చాలా కష్టమండి. ఇంత కష్టమైతే మాకు వద్దండి బాబు యేసుప్రభు అంటున్నారు చాలామంది. అవును, యేసుప్రభు అన్నాడు ఆ మాట. ఇది ఇరుకైన మార్గము, కొందరే ప్రవేశిస్తారు. అంత ఈజీగా అందరూ పరలోకంకి వెళ్ళిపోతే పరలోకం కూడా నరకం అయిపోదా? చేయండి. చాలామంది అంట నేను వాళ్ళు పడరండి, వాళ్ళకి మాకు మాటలు లేవండి, మేము వాళ్ళకి కలవండి, మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదండి. ఒక ఆమెనింది, ఆమె వస్తానన్నా మేము చచ్చినా ఈ చచ్చిగా రామమ్మ. నేను అన్నానమ్మా మరి ఎట్లా అమ్మా, మరి మీరిద్దరు పరలోకం వస్తే పరలోకం పోనా పర్లేదన్న, నాకు ఆ మటుకు నువ్వు ఉండకూడదు, నా చూడకూడదు. చూడండి నువ్వు ఎలాగా దేవుని
చూడు, దేవుని చిత్తములో సంపూర్ణమైన చిత్తములో నువ్వు ఉండాలంటే ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మోస్ట్ నీ హృదయం మారాలి. ఆ హృదయంలో నుంచి దేవుని ప్రేమించాలి, అగాపే ప్రేమని, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఏమంటే అగాపే పాపం కూడా ఉందండోయ్. ఏంటది అగాపే పాపం? లోక ప్రేమ. ఇది మూడో ప్రేమ. లోకంని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు, పొరుగువాడిని ప్రేమించలేడు. అనుకుంటాం మనం ప్రేమిస్తున్నామని, కానీ ఆ ప్రేమలో పవిత్రత ఉండదు, ఆ ప్రేమలో త్యాగం ఉండదు, ఆ ప్రేమలో ఏమండి సమర్పణ ఉండదు, విధేయత ఉండదు. దేవుడు మనల్ని మొదటగా ఆయన చిత్తం ఏంటంటే మన మనస్సు మారాలి. మనస్సు మారాలి. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనస్సు మారేవారుగా మనం ఉన్నామా? దిస్ ఇస్ హౌ ద గాడ్. దేవుడు తీర్మానం చేశాడు, నేను కాదు చేసింది. ఏమంటే ఇంకొక మాట మనం చూస్తున్నాం. ఎఫెసీ గ్రంథం 15వ వచనం, సరే 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అంటే మీరు మొత్తం చదివితే బాగుంటుంది, కానీ మనం చదువుదాం. మీరు ఫస్ట్ చదవండి. ఎస్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ఆల్ ఒక బిగ్ పేరా. ఏమండి? ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనండి. చూడండి, ఈరోజు మనము చాలాసార్లు చాలా వాటిని గ్రహించుకుంటాం కదండి, ఖచ్చితంగా గ్రహించుకుంటాం, కానీ దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోలేకపోతున్నాం. ఏంటి దేవుని చిత్తం? కొంచెం ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి. 3వ వచనం చదవండి దయచేసి. 3వ వచనం చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు అచ్చరింపవాలనని మీరు బూతులేనను పోకిరి మాటలేనను సరసోక్తులేనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోబి అయి ఉన్నను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మ మోసపరచి నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారే ఉండకుడి. చాలు. ఇక్కడ కొన్ని అంశాలు దేవుడు చెప్తున్నాడు మనకి అర్థం చేసుకోవాలంటే. నాయిస్ ఇక్కడ చూసినట్లయితే మొదటగా మీరు శరీరిచ్ఛలు ఏంటండి? అందరు చెప్పండి ఏ మాట? శరీరిచ్ఛలు. ఈ శరీరిచ్ఛలు అనేవి శరీరముతో ఏమంటే మీ చెప్పవలసిన లేదు. సెక్షువల్ ఇమారలిటీ అంటే కామం, లోభం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం, ఐకిక విచారములు అనేవి మనము చూస్తున్నాం. శరీరిచ్ఛలు హృదయం కలిగిన వాడు, అపవిత్రత కలిగిన వాడు. ఇంకోటి చూసినట్లయితే స్వార్థము, ధనాపేక్ష హృదయం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మాటలు, పోకిరి మాటలు, బూతి మాటలు, అపవిత్రమైన మాటలు. చూడండి, మన హృదయం ఎలాగుంటుందో మన మాటలు ఎలాగుంటాయి, మన ఆలోచనలు ఎలాగుంటాయో మన క్రియలు ఎలాగుంటాయి. నీ ఆలోచనలు శరీర సంబంధమైనవి. తిండిపోతుతో ఉన్నావా? వారు కడిపేవారి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిండిపోతులు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సంపాదించుకుందామా, ఏమి కూర్చోపెట్టుకుందామా అని ధనాపేక్ష హృదయం ఉన్నవారు పరలోక రాజ్యానికి ప్రవేశించరు.
పోకిరి మాటలు, భూతి మాటలు, దూషణకరమైన మాటలు మాట్లాడేవారు దేవుని రాజ్యమునికి ప్రవేశించరు. చూడండి, దేవుని చిత్తం ఏంటంటే మనము దేవునిని స్తుతిస్తాము. దేవుని చిత్తం అపవిత్రమైనవి, సాతాను సంబంధమైనవి, చీకటి సంబంధమైన వాటి నుంచి దూరపడాలనేది దేవుడి చిత్తం. ఒకప్పుడు మనం చీకటి సంబంధమైన వారుగా ఉన్నాం. క్రీస్తుని ఎరగినప్పుడు, క్రీస్తు ప్రేమను తెలియనప్పుడు మనము శరీర సంబంధమైన వారుగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ప్రేమను మనం రుచి చూసామో, యేసు ప్రభువులో ఉన్న సమాధానము, రక్షణ, మారు మనస్సు, ఆయనలో ఉన్న గొప్ప శక్తిని మనం అనుభవించాము. మనము వెలుగు సంబంధమైన వారు అంటూ చీకటి సంబంధమైన కార్యాలను చేస్తున్నామంటే నువ్వు దేవుని చిత్తానికి బయట ఉన్నావు అన్నమాట. దేవుని చిత్తమును చేస్తానని అనుకుంటూ, దేవునిలో ఉన్నానని అనుకుంటూ నువ్వు అపవాది చేతుల్లో ఉన్నావు అనేది గ్రహించుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇవ్వబడిన అవకాశాలు చూడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే అంత ప్రేమ కలిగిన వాడు. మనం తప్పు చేసిన వెంటనే మనం నాశనం చేయడండి, తప్పు చేసిన వెంటనే మనం చంపాడు. మనము ఆయన చిత్తం దాటిన వెంటనే కూడా మన కృప చూపిస్తాడు, కృపాకాలం కనిక్రమిస్తున్నాడు. కానీ ఆ కృపకాలమని మనము ఏం చేస్తున్నాం తెలుసా అండి? ఆ కృపకాలములో కూడా మనం ఇంకను దేవునికి అవిధేయులుగా ఉన్నాం. సౌల్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. యాసావు ఒక ఎగ్జాంపుల్. గెహాజీ, బిలాము, వీరికి దేవుడు అండి సౌలుకి ఇచ్చాడు దేవుడు. తను లోబడడానికి ఇష్టం లేదు. అమాలేకుని వెళ్ళి నాశనం చేయి, నువ్వు మొత్తం నిర్మూలన చేయవయ్యా అంటే చెడిపోయినవి నాశనం చేసి మంచివాటిని తెచ్చుకున్నాడు. యాసావు అబ్రహాము పెద్ద మనవడు, ఇసాకు పెద్ద కుమారుడు అంటే మామూలు విషయం కాదు. అది రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం. కానీ తనకి ఇవ్వబడిన అవకాశాలన్నీ ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠ హక్కు అమ్మివేశాడు. జాగ్రత్తగా వినండి. అమ్మివేసిన కూడా తన తండ్రి అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళి వేటాడి నా భోజనం తీసుకురామన్నప్పుడు ఏం తను ఆలస్యం చేస్తాడు. తన నిర్లక్ష్యంగా ఉంటాడు ఆ విషయంలో. తన విషయంలో జాగ్రత్త పడలేడు. వాళ్ళ తండ్రి జాగ్రత్త పడ్డాడు. ఇసాకేమన్నాడు, నువ్వు ఎవరయ్యా, నువ్వు యాసావనే అని మోసగించిన ఆశీర్వాదాలు కొట్టాడు. కానీ యాసావు దేవుని ఆశీర్వాదాల విషయంలో నిర్లక్ష్యం చేశాడు. దేవుడి చిత్తం అండి, దేవుడి చిత్తము మనం సంపూర్ణంగా ఆయనకి విధేయులు అవ్వాలండి. ఆయన ఆత్మతో మనం నింపబడి ఉండాలని, ఆయనను ప్రేమించాలని, శరీర సంబంధమైన వాటి నుంచి మనము నిర్మూలం పొందాలని. చూడండి, శరీరం, లోక ప్రేమ, దేవుని ప్రేమ రెండు నీ హృదయంలో ఉండలేదు. ఒకటి ఉంటే దేవుని ప్రేమ ఉంటుంది, లేకపోతే లోక ప్రేమ ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉండి లోక ప్రేమను కలిగి ఉన్నావంటే అది అపవాది నిన్ను మబ్బి పెడుతున్నాడు. అది దేవుని ప్రేమని. చాలామంది చూస్తుంటానండి, ఆదివారం వస్తుంటే ఇంతంత అడవడి చేస్తారో, తెల్లబట్టలు వేసేసుకుంటారు, హల్లెలూయా హల్లెలూయా అరుస్తారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు, ఈరోజు పరిశుద్ధమైన దినం అంటారు, కేకలేస్తారు, మందిరానికి వెళ్ళి చేతులు ఎత్తేస్తారు, ఓ ప్రభువా దేవుడు అని ప్రార్థన చేస్తారు. కానీ వారి బ్రతుకు ఆదివారం సాయంకాలం నుంచి కుళ్ళిన వాసన ఉంటుంది. దేవుని ప్రేమ ఉన్నవాడు ఆదివారం మాత్రమే కాదు, లేకపోతే పండగ సమయంలో మాత్రమే కాదు, అనుదినము అనుక్షణము దేవుని తన మనసంతా ప్రభువుతో నిండి ఉంటాడు. ప్రభు చిత్తమును చెయ్యాలని ఆశించిన వాడు అక్కడ మనం చూసినట్లయితే చూడండి 18వ వచనం చదవండి దయచేసి. మరియు మద్యముతో మత్తులో ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి, లేకపోతే దేవుని చిత్తమును చేయాలనుకునే వ్యక్తి ముందు పాపం బయట ఉంటుంది, రెండోది
తను ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు. అది దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ ఏమండి 4 5 కాదు, దేవుని శిలువ రక్తము ద్వారంగా కడగబడి బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడు దేవుని ఆత్మ ద్వారంగా నింపబడాలనేది దేవుని చిత్తం. దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడు అంటే అక్కడ రాయబడింది, చూడండి అక్కడ రాయబడింది ఏమంటే సాంగ్స్ ఫ్రమ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తి స్తుతులు పాడుతాడు, దేవుని దూషించడు, దేవుని మీద ఆయాసపడడు, దేవుని మీద కోపపడడు, దేవుణ్ణి ఏమండి అవమాన రీతిగా మాట్లాడు, దేవుణ్ణి స్తుతిస్తాడు. దావీదు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. యోసేపు ఏమండి, యోసేపు ఎంత గొప్పవాడు అసలు. యోసేపు జీవితం నేను ధ్యానిస్తుంటే మన ఆది కాండంలో ఉన్న యోసేపుని చూస్తున్నప్పుడు ఎంత ఒక విశేషత తనలో ఉంది, తనలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఏంటి ఆ ప్రత్యేకత? తనకి దేవుడు దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే తన ఇంటి వారు తనకు సాగిలపడి నమస్కరిస్తున్నారు. కానీ తన జరిగిన పరిస్థితి ఏంటి? తన సొంత అన్నలు తనని గుంటలో పడేశారు, శత్రువులకి అమ్మివేశారు. ఒక బానిసడుగా ఐగుప్తులో బానిసగా తను గొడ్డి చాకరీ చేస్తున్నాడు. కానీ 17 సంవత్సరములు 17 years నోరు మెదపలేదండి. దేవా నువ్వు నాకు చూపించిన దర్శనము నిజమా అబద్ధమా అని దేవునిని ప్రశ్నించలేదు. దేవుని ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం, కనీసం యోబన అలా మాట్లాడుతూ మనం చూస్తాం. కానీ యోసేపు మౌనంగా ఉంటే మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఒక మాట ఖచ్చితంగా దేవుడు రాసుంటాడు. అలా మాట్లాడలేదు. తనము చేయకూడని తప్పు, ఆ పోతీఫరు భార్యతో పాపం చేయనప్పటికీ ఘనత రావాల్సిన బదులు ఏమొచ్చింది తెలుసా? చెరలో పడవేశారు తనని. తన జీవితం ఏంటో తనకు అర్థం కాలేదు. కానీ తను పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు కాబట్టి దేవుని దూషించలేదు, కానీ దేవునిని స్తుతించాడండి. మన బైబిల్లో మాట చూస్తున్నాం, ఒకసారి చూడండి. ఆది కాండం, మీ బైబిల్ ఒకసారి తిప్పండి. ఆది కాండం ఒక సాక్ష్యం చెప్తాడు. ఈ చాలా గొప్ప మాట. 41 వచనం 38, 41, 38 చదవండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగోగలమా అని అనెను. ఫస్ట్ టైం బైబిల్లో ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు అనే మాట ఫరో అన్యమైన వ్యక్తి దేవుని ఆత్మను యోసేపులో కనుగొన్నాడండి. యోసేపు దేవుని చిత్తమును ఉన్నాడు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కానీ అన్ని సమయములందు తను దేవుని స్తుతించాడు. తెలుసా ఏమండి? ఇంకా రెస్ట్ మీకు తెలుసు. మీకు యోసేపు ఎలా ఆశ్రయించబడ్డాడు, ఎలా దీవించబడ్డాడు. ఏమంటే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి దేవుని స్తుతిస్తాడు. చెరలైనప్పటికీ, అవమానముగా మనం దూషించబడినప్పటికీ, నిందించబడినప్పటికీ, మనం వెలేయబడినప్పటికీ, మనం హింసించబడినప్పటికీ, మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం అపవాది త్రోసివేసినప్పటికీ దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి ఏం చెప్తారు తెలుసా? దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా. అందరూ అనలేరండి ఆ మాట. కృంగిపోలేదు యోసేపు. కృంగిపోయిన చెరలో ఉన్న కృంగిపోయిన వారిని లేవనెత్తాడు యోసేపు. ఆ జైలు అధిపతి అన్నాడు, అయ్యా నా మాట ఎవరు వింటలేదు, అందరూ నీ మాటలు వింటున్నారయ్యా. ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత గౌరవం యోసేపుకి? ఎందుకంటే చెరలో ఉన్న వారిని ప్రోత్సాహపరిచాడు. దేవుని గొప్పతనముని, దేవుని మాధుర్యాన్ని, దేవుని శక్తిని నిరూపించాడు. ఇది దేవుని చిత్తం. వీళ్ళు సరిలేరు, వాళ్ళు సరిలేరు, ఆయన సరిలేరు, ఈయన, వాళ్ళందరినీ పక్కన పెట్టండి. నువ్వు సరిగా ఉన్నావా, మనం సరిగా ఉన్నావా? ఏమంటే మనం సరిగా ఉంటే మన చుట్టుపక్కల ప్రతి ప్రాంతము మనము సరి చేయగలిగిన వారు. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని కాల్చినప్పుడు, మనల్ని పవిత్రపరచబడినప్పుడు, మనల్ని ఏమంటే వెలిగించినప్పుడు మనం అనేక లక్షలాది మందికి వెలుగుగా ఉంటాం. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏమనుకుంటున్నారు? ఏమండి? ఇంకా రేపు మరి అనేక అంశాలు రేపు ధ్యానిద్దాం. మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను, సమయం అయిన వల్ల. దయచేసి మీరు కూడా సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. మొదట మీరు హృదయం ఇవ్వండి, మారు మనసు పొందండి, లోకం నుంచి, శరీరం నుంచి, లోకాశల నుంచి విడుదల పొందండి,
పవిత్రత, పరిశుద్ధతను ప్రేమించండి. దేవుని వాక్యంతో నీ మనసు నింపుకొని పరిశుద్ధాత్మతో నింపబడేయండి. దేవుని స్తుతులు చెల్లించండి. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఇది దేవుని చిత్తం. స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నీ సంపూర్ణమైన చిత్తములో మేము ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నామయ్యా. లోకానికి డోంట్ బి కన్ఫ్రంటెడ్ టు ద వరల్డ్. అయ్యా, మేము లోకానికి ఆయన మిళితమై ఉండక, అయ్యా మేము నవీన స్వభావం కలిగి ఉండేవారుగా, మా మనస్సు మార్పు చెందేవారుగా ఉండడానికి సహాయించి, శరీరిచ్చలు, లోకాశలు, ధనాపేక్ష, డంబముని, గర్వముని, సాతాను సంబంధమైనవి మా హృదయములో ఉండకుండా నీ రక్తము ద్వారంగా కడగబడేవారు, నీ విలువైన అమూల్యమైన నీ వాక్యముతో మా హృదయం నింపుకొని, అన్నిటికంటే నీ పరిశుద్ధాత్ముడు మా శరీరములు, మా దేహములు, మా ప్రాణము, మా జీవితము ఆయనకి నివసించే నిలయముగా మేము చేసుకునడానికి సహాయం చేయి. మా నోటి నుంచి స్తుతి, ఆరాధన, కృతజ్ఞత కలిగిన మాటలు, దయగలిగిన మాటలు, క్షమించే మాటలు, సహించే మాటలు, సత్యమైన మాటలు మేము మాట్లాడటానికి సహాయం చేయి. మా జీవితాన్ని కడిగయ్యా, మా బ్రతుకుల్ని కడిగయ్యా, మా హృదయములను కడుగయ్యా. మేము నీ చిత్తము చేస్తున్నాం అనుకుంటూ మా హృదయమును అప్రతిగా పెట్టుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన, నేను అగాపే ప్రేమతో ప్రేమించే మనసు మాకు దయచేయండి ఆయన. ప్రతి అవకాశము, ఇవ్వబడిన అవకాశం సద్వినియోగపరుచుకొని మమ్మల్ని మేము నేను నీ ఎదుట విలువైన వారుగా, నువ్వు మెచ్చుకునేవారుగా మేము ఈ లోకములు జీవిస్తానికి సహాయం చేయమని ఇంతవరకు విత్తిన వాక్యం నీ బిడ్డల హృదయములను నువ్వు మాట్లాడినందుకు వందనం. నిశ్చితమైతే మరలా రేపు కలుసుకుంటాం. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని మీతో మాట్లాడుతూ మా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ పంపించవచ్చు. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ పే విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ విరాళం పంపించండి. మరి ఎంతోమంది మీరు మేలు పొందుతున్నారు, చాలామంది కోసం ప్రార్థిస్తున్నారు, ఎంతోమంది మీరు మీ జీవితంలో ఫలితం చూస్తున్నారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మీరు నమ్మకంగా లేరు. దానివల్ల పరిచర్య కుట్టబడుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ పరిచర్యకి మీరు కొత్త వారైతే, ఎప్పుడు మీరు ఎరగిన వారైతే ఈ మాటలు మీకు తగవు, కానీ ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందుతున్నారైతే మీరు ఈ పరిచర్యలో పాలు పొందాల్సిన అవసరం ఉందనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతర్ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.